దయచేసి నన్ను క్షమించు. 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 నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. 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 ఈ హయ్యర్ క్లాస్ అందరు కళ్ళు మూసుకొని చేస్తూ ఉండండి. ఇట్లా హయ్యర్ క్లాసెస్ జరిగినప్పుడల్లా కొన్ని సార్లు ఇలాగే ఇబ్బంది ఉంటుంది. ఈ రూమ్ లో ఇప్పుడు నేను క్లాస్ చేపిద్దామన్నా కూడా ఇక్కడ ఫ్యాన్ లేదు కాబట్టి మేడమే చేపిస్తారు. కాసేపు కొనసాగించారు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను.
వీడియోలు ఆఫ్ చేసుకున్న వాళ్ళంతా ఆన్ చేసుకొని క్లాస్‌లో పాల్గొనండి. మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. సరిగ్గా 5 నిమిషాలు చూసేసి తీసేస్తారు అందరిని. మీరు నిజంగా శ్రద్ధతో చేసుకోవడానికొస్తే వీడియో ఆన్ చేసుకొని మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. మీకు ఆస్థా మాస్టర్ గారు వీడియో ఆన్ వీడియోలో సరిగ్గా కనిపించేలా కొంచెం చేయండి. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నిజంగా మాస్టర్స్ మీకు చెవులు వినపడట్లేదా? లేకపోతే మీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? అన్నపూర్ణ కే, నిర్మలా శేఖర్ అండ్ మల్లీశ్వరి వీడియోలు ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకొని క్లాస్‌లో పాల్గొనండి మాస్టర్. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను.
నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. 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 నీకు శతకోటి కృతజ్ఞతలు.
నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. ఇది అయిపోయాక చెప్పండి మాస్టర్, నేను వీడియో ఆఫ్ చేసుకొని తర్వాత సందర్భం చెప్తాను. అలాగే సార్. ఇంకొక 2 మినిట్స్. ఓకే మాస్టర్. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు. నీకు శతకోటి కృతజ్ఞతలు.
ఓకే మాస్టర్స్. మెల్లగా మీ 2 చేతులు తీసి కళ్ళ పైన బోర్లించుకోండి. మెల్లగా 2 చేతులు తీసి. మాస్టర్స్ ఎవరు బయటికి రావద్దు. ఎవరు బయటికి రావద్దు. సంకల్పం టైప్ చేసి పంపిస్తాను, అది చేయించండి. ఇక్కడ సౌండ్ వస్తుంది. ఏంటి సార్? మీ వాయిస్ క్లియర్ లేదు సార్. వినపడట్లేదు సరిగ్గా. హలో! 2 minutes. మాస్టర్స్, నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి చేయండి. అందరూ వీడియో కాసేపు ఆపే ఉంటుంది. నాది ఇక్కడ కొంచెం రిపేర్ జరుగుతుంది. హృదయ చక్రం మీద చేతులు పెట్టుకొని కొనసాగించండి మాస్టర్. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి. వాయిస్ రావట్లేదు. వస్తుంది సార్. వాయిస్ వస్తుంది. బాగుంది. చెప్పండి సార్. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి. విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి. విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి. విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి. విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి. విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధి. విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. చంద్రకాంత్ గారు చేతులు పైకి వెళ్ళాలి. హృదయ చక్రం మీద ఛాతి మధ్య భాగం. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి.
విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. మీకొకవేళ మీకొకవేళ ఏడుపు వస్తూ ఉంటే ఏడ్చేయండి. కన్నీళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోనివ్వండి. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. కళ్ళద్దాలు తీసేయాలండి. కళ్ళద్దాల వల్ల కళ్ళద్దాలు తీస్తారు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు విశ్వానికి శతకోటి నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి
నా జీవితంలో ఉన్న సంపదకు మరియు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి నా జీవి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు.
నా జీవితంలో ఉన్న సంపదకు మరియు విష్ నా జీవితంలో ఉన్న సంపదకు మరియు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. ఎవరైనా నిద్రపోతే ఎరుకలోకి రావాలి మాస్టర్స్. ఎరుకతో ధ్యానం చేయాలి, ఎరుకతో ప్రక్రియలు చేయాలి. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి నా నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. నా జీవితంలో ఉన్న సంపదకు మరియు సమృద్ధికి విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు.
ఓకే మాస్టర్స్, వెళ్ళి అందరు బయటికి రండి. డబ్బులు తీసుకొని పెట్టుకోండి మాస్టర్స్. దానికన్నా ముందు ఆ, గీత గారు, మీకు మామూలుగా ఏడుపు వచ్చేసింది కదా? ఏ సంకల్పం చేస్తున్నప్పటి నుంచి స్టార్ట్ అయిందా ఏడుపు? నేను కనిపిస్తున్నా మీకు? మాయమైపోయాను. కనిపిస్తుంది. ఓకే. ఒక్కసారి మిమ్మల్ని అందుకు చేస్తాను. చెప్పండి. సంపద సమృద్ధి చెప్పారు కదా సార్. ఆ సంకల్పం వచ్చినప్పుడు హార్ట్ చక్ర దగ్గర ఏదో కొంచెం పెయిన్ గా అనిపించి బాగా ఏడుపు వచ్చేసింది. ఓకే, అంతేనా? వేరే దృశ్యాలు కూడా ఏమైనా కనిపించాయా? ఇంకేమన్నా జరిగిందా? ఆహా, ఏం కనిపించలే గాని కొంచెం నొప్పిగా అనిపించి ఏడుపు బాగా వచ్చింది సార్, అంతే, మరేం కనిపించలేదు. ఓకే. ఓకే, సరే, మీట్లో పెట్టుకోండి మాస్టర్స్. అందరూ డబ్బులు తీసుకోండి మాస్టర్స్. డబ్బు ప్రక్రియ చేద్దాం మనం ఇప్పుడు. అదేంటి ఇవాళ పైన ఉన్నారు. డబ్బులు రెండు చేతులు పెట్టుకోండి మాస్టర్స్. రెండు కాయిన్స్. నిద్రపోయిన వాళ్ళు లేవద్దు. నిద్రపోవాలనుకోండి నిద్ర ఉండాలి. రెండు కాయిన్స్ హృదయ చక్రం మీద, ఛాతి మధ్య భాగంలో. వీడియోలో కనిపించేలా కూర్చోవాలండి వాణి గారు. హృదయ చక్రం మీద చేతులు పెట్టి చేయండి మాస్టర్స్. డబ్బు, దయచేసి నన్ను క్షమించు. సందీప్ గారు వీడియో ఆన్ చేసుకోవాలి. డబ్బు, కళ్ళు మూసుకొని చేయాలండి. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నా. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. డబ్బు, మీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు,
దయచేసి నన్ను క్షమించు. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. డబ్బు, నీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు, దయచేసి నన్ను క్షమించు. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. చాలా ఎనర్జీ వస్తుంది. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. డబ్బు, నీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు, దయచేసి నన్ను క్షమించు. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు. ఇతరులను డిస్టర్బ్ చేయొద్దు. క్లాస్‌లో కొంతమంది మీకు మీరు డిస్టర్బ్ అవుతూ ఇతరులను డిస్టర్బ్ చేస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థం అవుతాయి ఉంటుంది. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. డబ్బు, నీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు, దయచేసి నన్ను క్షమించు. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. డబ్బు, నీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు, దయచేసి నన్ను క్షమించు. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. డబ్బు, నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. డబ్బు, మీకు శతకోటి కృతజ్ఞతలు.
డబ్బు దయచేసి నన్ను క్షమించు. డబ్బు నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. డబ్బు నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. డబ్బు నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. డబ్బు నీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు దయచేసి నన్ను క్షమించు. డబ్బు నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. డబ్బు నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. డబ్బు నీకు నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. డబ్బు నీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు దయచేసి నన్ను క్షమించు. డబ్బు నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. డబ్బు నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. డబ్బు నేను నిన్ను పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. డబ్బు నీకు శతకోటి కృతజ్ఞతలు. డబ్బు దయచేసి నన్ను క్షమించు. డబ్బు నేను నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాను. డబ్బు నేను నిన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. డబ్బు నీకు శతకోటి కృతజ్ఞతలు. అందరూ మెల్లిగా చేతులు విడేసి కళ్ళపైన పెట్టుకొని కళ్ళు మూస్తూ తెలుసు చేతులు చూస్తూ బయటికి రండి. క్లాస్ చేయడానికి క్లాస్ అటెండ్ అవ్వడానికి రకరకాలుగా మీకు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా. క్లాస్ చేయడానికి కూడా ఇక్కడ చాలా ఆటంకాలు వస్తున్నాయి. ఇవాళ క్లాస్ ఎంతసేపు చేద్దాం, నా నా నోటితో నేను చెప్పింది 20 నిమిషాలు. డేటా అయిపోయింది. 2 సిమ్‌లలో డేటా అయిపోయింది. తర్వాత ఫ్యాన్ రిపేర్. నెల రోజుల నుంచి అది చాలా ఫ్యాన్ బాగా రావట్లేదు. ఒకాయనకి చెప్తే వస్తా అని చెప్పి పెండింగ్ పెడుతూ ఉన్నాడు. మా అమ్మగారు లేరు కాబట్టి అది ఇన్ని రోజులు పెండింగ్ పడింది. పాపం మా అమ్మగారు నిన్న రాత్రి తక్కువ ఫ్యాన్ తిరుగుతూ ఉంటేనే అందువల్ల పడుకున్నారు. ఇంకా నేను కూడా నాకు ఆప్షన్ లేక నేను ఆఫీస్‌కెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టాను. నేను వేరే రూమ్‌లో అంటే ఫ్యాన్ బాగా తిరుగుతున్న రూమ్‌లో పడుకోవాల్సొచ్చింది. మళ్ళీ పొద్దునెళ్తే సాయంత్రం వస్తా అన్నారు. కుదరదు మళ్ళీ. ఇప్పుడే చేయించాలి చేయిస్తే. అందుకోసమని అది చేయించే లోపల ఈ టైం అంతా ఇంకా రేణుకా మేడంతో చేపించాల్సొచ్చింది క్లాసు. అది కూడా ఏంటంటే ఒక రకమైన డిస్టర్బెన్స్ క్లాస్ జరగకుండా. ఒక అమ్మాయి
ఈ క్లాస్‌లో నేను ₹1,00,00,000తోనా కాదు. ₹1,00,000 మొదలు పెట్టాను సార్. ఆహ్, 1,00,000 దయచేసి నన్ను క్షమించు. 1,00,000 నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇట్లా పెట్టుకున్నాను సార్. ₹1,00,000 అని చెప్పి. అది పోతూనే పెరుగుతూనే ఉంది సార్ అని చెప్పి మొన్న ఒకరోజు అనుభవం చెప్పింది. పోయి అది వేల కోట్ల దాకా పోతుంది సార్ అని చెప్పి వచ్చింది. అది ఈరోజు రాలేదు. అంతకుముందు క్లాస్‌లో అడిగినప్పుడు క్లాస్‌లో ఏదో ఒకసారి ఎక్స్‌పీరియన్స్ లేకపోతే మాట్లాడినప్పుడు చెప్పింది. బయటికొచ్చేసి విశ్వాన్ని అడుగుతుందంట. ఎన్నో ఎంతో డబ్బు కావాలి నాకు. నేను విశ్వ కళ్యాణం చేయాల్సిందుంది అని చెప్పి. చాలా పెద్ద అమౌంట్ అడుగుతుంది. ఆమెని బయటికి రానీయకుండా లైట్ వర్క్ బయటికి రానీయకుండా రకరకాలుగా అన్నట్టు చెప్పి. నిన్నొస్తే ఒకటే దెబ్బకి చాలా ఎగిరిపోయాయి ఫస్ట్ రోజు. రెండో రోజు ఇంకాస్త ఎగిరిపోయాయి. ఈరోజు నువ్వు ఇది అని చెప్పి తనకి చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే తను ఈరోజు రాలేకపోయింది. అలాగే మీలో కూడా ఉంటారు కొంతమంది మాస్టర్స్. ఓకే. మీ దగ్గర ఉండాల్సింది మొండి పట్టుదల. ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ దేనికైనా దొరుకుతుంది. ఈ క్లాస్‌లో దేనికైనా పరిష్కారం దొరుకుతుంది అనేదే సత్యం. కానీ అది మీరు నమ్మిన రోజు అది మీకు లభిస్తుంది. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే. ఇప్పటివరకు భూమి మీద పరిష్కరింపబడనంత పెద్ద సమస్య అయినా కూడా. ఎవరైనా ఏమైనా సందేహాలు గాని, అనుభవాలు గాని చెప్పాలనుకుంటే చెప్పండి. డేటా అయిపోయేలోపు. డేటా రీచార్జ్ చేసి మళ్ళీ క్లాస్ తీసుకోవడం బదులు అనుభవాలు వింటే అయిపోతదని క్లాస్ ఆపేశాను. ఎవరన్నా ఏమైనా అనుభవాలు చెప్పాలంటే, సందేహాలు చెప్పాలంటే మాస్టర్స్ వీడియో లాంచ్ చేసుకోండి. విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు మీకేమన్నా జబ్బు లాంటిది ఏమన్నా ఉందా? పెదవులు కొరుక్కునే జబ్బు? ఎప్పటినుంచో చూస్తున్నాను నేను మిమ్మల్ని. అలా కొరుక్కునే జబ్బు ఏమైనా ఉందా? క్లాసు జరుగుతున్నప్పుడు అదే జరుగుతూ ఉంటుంది. మీరు పట్టప్పుడు అలాగే చేస్తూ ఉంటారు. మీ నోట మాట రావట్లేదంటే నాకు అర్థమైతుంది. రైట్. మాస్టర్స్ ఎవరైనా సందేహాలు ఉంటే అడగండి. లేదంటే మనం క్లాస్ ముగించేద్దాం. ఎవరికైనా సందేహాలు గాని ఒకసారి మీ చేతులు మళ్ళీ చూపించండమ్మా అన్నపూర్ణమ్మ. చూడండి మాస్టర్స్. గాజులు 5, 6 గాజులు ఉన్నాయి అక్కడ. ఒక 2 గాజులు కనిపిస్తాయి. మీ అందరి దగ్గర 3 గాజులు కనిపిస్తాయి అంతే. భాగ్యలక్ష్మి గారు. ఇంకా ఎక్కువ వేసుకోండమ్మా గాజులు అమ్మవారి లెక్క. ఓకే. నేను ఇక్కడ కొంతమంది అమ్మవారి స్వరూపాలు నాకు తెలుసు. కానీ వాళ్ళెవరు అమ్మవారిలాగా నాకు అనిపించరు. అంటే వాళ్ళ వేషధారాలు. మీరు అనిపిస్తున్నారు ఇట్లా. చెప్పండి అన్నపూర్ణ గారు. సార్ నాకు నా జీవితంలో ఉన్న సంపదకు, సమృద్ధికి, విశ్వానికి కృతజ్ఞతలు చెప్పేటప్పుడు నా చెయ్యి ఇట్లా ఎవరు ఇట్లా ఆశ్చర్యంగా లాగినట్లయింది సార్. ఎవరో లాగుతున్నట్టుగా ఉందా? సార్ ఇట్లా పుల్ చేసినట్లయింది. ఓకే. అయితే అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే నెగటివిటీ. మిమ్మల్ని మీ దగ్గరికి సంపద రాకుండా అడ్డుకునేందుకు అలాంటివి జరుగుతూ ఉండొచ్చు అంతే. దానివల్ల మీరేం ఆధైర్యపడాల్సిన పనేం లేదు. మీరు ఎంతమంది ఉంటే అంతమంది. ఓకే. అందరి దగ్గర యాస్ట్రల్‌గా నేను ఉంటాను పక్కనే. నేను పక్కనే ఉన్నా అన్న ధైర్యంతో చేసుకోండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. వీటిలో బాబా గారు కొంచెం మీరు వెనక్కెళ్ళి మాట్లాడండి. నేను చెప్పానుగా ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఇలా ఇక్కడి వరకు కనిపించేలాగా కూర్చుంటే ఇప్పుడు చూడండి మన
యాకచారి గారు ఉన్నారు, యాక గారు ఉన్నారు చూడండి. అలా కూర్చుంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రేపటి రోజు మీ వీడియో మీరు చూసుకున్నారనుకోండి, నేను కరెక్ట్‌గా వీడియో ఇచ్చాను ఎక్స్‌పీరియన్స్ అని మీకు అనిపిస్తది. లేదనుకోండి ఇక్కడ వరకు కనిపిస్తది. అలా రేపటి రోజు మీ వీడియో చూసుకున్నా కూడా మీకు ఉపయోగం ఉండదు. ఓకే. చెప్పండి సార్. కొంచెం మీరు క్యాప్ తీసేస్తారా? మీ కళ్ళేం కనిపియట్లేదు. మీకు ఇబ్బంది లేకపోతేనే. నమస్తే సార్. చెప్పండి. నమస్తే. సార్ నిన్న, మొన్న, ఈరోజు కడుపులో లెఫ్ట్ సైడ్ చాలా నొప్పి ఉంది సార్. కడుపులో లెఫ్ట్ సైడ్. ఓకే. సెకండ్ డే నుంచి అండి? మొన్నటి నుంచి మొదలైంది. లేదు, సెకండ్ డే నుంచి స్టార్ట్ అయింది సార్. సెకండ్ డే నుంచి స్టార్ట్ అయింది. ఓకే. సెకండ్ అది డే మధ్యాహ్నం చేశాను సార్ నేను ఇంట్లో. చేసిన తర్వాత స్టార్ట్ అయింది అది. సెకండ్ డే మధ్యాహ్నం మీకు మీరుగా నేను చేసుకున్నారా? ఇంట్లో ఏమన్నా వీడియో పెట్టుకొని చేసుకున్నారా? సార్ మీకు మీరుగా చేసుకున్నారా? ఏమన్నా వీడియో పెట్టుకొని చేసుకున్నారా? లేదు సార్, ఇది ఇప్పుడు ఏం ప్రాసెస్ చేస్తున్నాను కదా, ఇదే ప్రాసెస్ ఆ! చేస్తున్నాను. అది అయిన తర్వాత స్టార్ట్ అయింది సార్. ఓకే. మీరు నిన్న ఈ మామూలుగా క్లాస్ అయిన తర్వాత చెప్పండి. నిన్న ఈ క్లాస్ అయిన తర్వాత కొంచెం హ్మ్. తగ్గిండా, మళ్ళీ ఈ పొద్దు క్లాస్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయింది సార్ అది. ఓకే. నాకు దీనికన్నా ముందు సరే ఎప్పుడు వచ్చింది లేదు సార్ అట్లా నొప్పి. మీరు నాకు హాయ్ పెట్టండి మెసేజ్. నేను ఫోన్‌లో మాట్లాడతాను. ఓకే. అదేదో ఓకే చిన్న సార్. ప్రాబ్లమ్. పెద్దదేం కాదు. తర్వాత మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు సార్? నియర్లీ 30 years పైన సార్. ఓకే. మీరు ప్రతిరోజు క్లాస్‌కి రావాలండి. అయితే మీరు వచ్చిన మొదటి రోజు నుంచి నేను గమనిస్తున్నాను. ఈరోజు కాస్త తక్కువగుంది వెలుగు. మీ వెనకాల కాంతి కనిపిస్తుంది. ఓకే. ఏం కనపడుతుంది సార్? కాంతి కనిపిస్తుంది. మీరు కాంతిలో ఓకే. వెలుగుతూ ఉన్నారు. ఓకే. ఈరోజు కాస్త తక్కువుంది. మీరు నా నంబర్ మీ దగ్గర ఉంది కదా? ఉంది సార్. గ్రూప్‌లో మెసేజ్ పెడుతుంటాను. నాకు హాయ్ పెట్టండి. ఉంది. ఓకే సార్. లేదంటే రేపు 10 గంటల తర్వాత నాకు కాల్ చేయండి ఒకసారి. సరే సార్, చేస్తాను. ఓకే అండి. ఇంకేమైనా థ్యాంక్ అడగాలా? యూ. అంతే సార్. ఓకే. యాక్చువల్ గుడ్. నిన్న గుడ్. అడగాలనుకుంటే చూస్తాం ఒక రోజు అనేసి వెయిట్ చేస్తే, కాకపోతే అది ఓకే. అట్లే కంటిన్యూగా ఉంది, దానికే అడిగాను సార్. ఓకే. ఓకే. రేపు కాల్ చేయండి. ఓకే. ఓకే సార్, సరే. షూర్. మ్యూట్‌లో పెట్టుకోండి. మీరు కూడా వెంకటరత్నం గారు కాస్త వీడియో పైకి గాని, కిందకి గాని. పైకి గాని, కిందకి గాని. మీ పైన గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా చూడండి. అంతే. ఓకే. రైట్. సరిపోతుంది. రైట్. మాస్టర్ నాకు మేము డబ్బులు ఇవ్వాలి. వాళ్ళైతే 50,000కి తక్కువ తీసుకోమని గొడవ చేస్తా ఉన్నారు. రెండో రోజే వచ్చి 15,000కి సెటిల్మెంట్ చేశారు. 15,000కి ఇచ్చేయండి, మేము ఇంకా అది చేసేస్తామని చెప్పని వచ్చారు. రెండో రోజే వచ్చారు సార్. మన క్లాస్ ఒక రోజు అయిపోయింది, రెండో రోజు సాయంకాలం వచ్చారు. అద్భుతం. 50,000 ఇవ్వాల్సిన చోట 15,000కి సెటిల్మెంట్ చేసుకున్నారు. సూపర్. అద్భుతం. ఇది మంచి విషయమే కదా సార్. చాలా మంచి విషయం. 35,000 మిగిలిపోయాయి మీకు. అద్భుతం. 5,000 పోయినట్టే. అదే వచ్చే నెలలో ఇస్తాను అని చెప్పాను సార్. ఓకే. అయితే ఈ వీడియో కొంచెం బ్రేక్ అయితున్నట్టుగా అనిపించింది. యాక్చువల్లీ మీరు దేనికి ఇచ్చారా అమౌంట్? దేనికి వాళ్ళు అంటే 50,000 దేనికి మాట్లాడుకున్నారు? అంటే ఇప్పుడు ఆన్లైన్ లో ఉంటది కదండి, బాబు పెళ్లి కోసం తీసుకున్నాడు. ఓకే. వాళ్ళు ఇచ్చింది 95,000, 1,35,000 కట్టమన్నారు. అయితే అబ్బాయి కట్టింది 11 పేమెంట్లు చేశాడు. ఇప్పుడు మనం కట్టాల్సిన దానికంటే కూడా తక్కువకే వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. సూపర్. కానీ అదేంటి పెళ్లి ఏంటి? డబ్బులేంటి?
ఏ- పెళ్లికి తీసుకున్నాడు ఆన్లైన్ లో పెళ్లికి ఏం తీసుకున్నాడు అర్థం కాలేదు. డబ్బులు పెళ్లి జరిపిస్తా అని డబ్బులు తీసుకున్నాడా ఏంటి? పెళ్లికి ఖర్చులకి అవసరం అవుతాయి కదండి. అవును అవును పెళ్లి ఖర్చుల కోసం తీసుకున్నాడు. ఓకే తీసుకుంటే అవి 11 పేమెంట్లు చేశాక కొద్దిగా ఇబ్బంది వచ్చి కట్టలేదు. అది ఓహో జరిగి అబ్బా, కూడా 2 సంవత్సరాలు అయింది. ఓకే 2 సంవత్సరాలు అయింది. మేము సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పంటే వాళ్ళు దిగి రాలేదు. కానీ మన క్లాస్ అయిన ఒక్క రోజుకే రెండో రోజు సాయంకాలం వచ్చి నేనే ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడినా కానీ వాళ్ళు నెమ్మదిగా మాట్లాడి కోపం రాకుండా టెన్షన్ పడమ్మా. ఓకే అర్థమైంది. వాళ్ళ అబ్బాయి లోన్ తీసుకున్నాడు, అది సెటిల్మెంట్ గురించి జరిగింది ప్రాసెస్. సెటిల్మెంట్ గురించి వాళ్ళని సెటిల్మెంట్ చేయించామంటే, అంటే ఉదాహరణకి 1,50,000 కట్టాల్సింది ఉంటే వాళ్ళు మేము 1,20,000 కడతాము సెటిల్మెంట్ చేయండి అని అంటే ఒప్పుకోలేదు వాళ్ళు. ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. ఈ క్లాస్ జరిగాక రెండో రోజు వాళ్ళే వచ్చి ఈవిడ కోపడ్డా కూడా వాళ్ళు మంచిగా మాట్లాడి సెటిల్మెంట్ చేయించుకున్నారు. అదే ఆవిడ చెప్పేది. కాకపోతే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, నేను బ్యాంకింగ్ లో ఉన్నాను కాబట్టి మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు కానీ సెటిల్మెంట్ చేసుకోవద్దండి. సెటిల్మెంట్ చేసుకోవద్దు. లోన్ ఎప్పుడు సెటిల్మెంట్ చేసుకోవద్దు. లోన్ సెటిల్మెంట్ చేసుకుంటే మీ సిబిల్ దెబ్బతింటది. సిబిల్ దెబ్బతింటే మీకు మళ్ళీ లోన్ రాదు. కొంతకాలం వరకు లోన్ రాదు. మళ్ళీ లోన్ రావడం కోసం మీరు ఏదో ఒక చిన్న లోన్ తీసుకోవాలి, గోల్డ్ లోన్ లాంటిది. గోల్డ్ పెట్టి లోన్ తీసుకొని ఆ లోన్ కరెక్ట్ గా కడుతూ ఉంటే అప్పుడు సిబిల్ మళ్ళీ సెట్ అయిపోతుంది. ఎంత డబ్బులు ఉంటే అంతే కట్టేయడమే కరెక్ట్. సెటిల్మెంట్ అనేది రేపటి రోజు మీ సిబిల్లో ప్రాబ్లం అవుతుంది. ఓకే ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరు ఏం చెప్పడానికి లేనంటారు? ఇంకా మీది రెట్ అయిపోయినట్టుంది. ఇప్పటికీ సెటిల్మెంట్ ఓకే చేశారు కానీ అన్మ్యూట్ చేసుకోండి. సెటిల్మెంట్ అయితే చేపించుకున్నారు కానీ మీ అబ్బాయికి చెప్పండి సివిల్ చెక్ చేసుకోమని చెప్పండి. అబ్బాయికి సివిల్ కరెక్ట్ గా ఉందా లేదా చూడమని చెప్పండి. అబ్బాయికి సివిల్ సరిగ్గా లేకపోతే కనుక ఏదన్నా ఒక లోన్ మళ్ళీ తీసుకోవాలి. అది ఉన్నారా ఇస్తారా? ఉన్నారా? గోల్డ్ పెట్టి లోన్ తీసుకొని కొంచెం అమౌంట్ అయినా లోన్ తీసుకొని రెగ్యులర్ గా కడుతూ ఉండమని చెప్పండి. రెగ్యులర్ గా కడుతూ ఉంటే అప్పుడు సివిల్ ప్లస్ అయిపోతుంది. ఓకే, సివిల్ లేకపోతే లోన్లు ఇవ్వరు. సివిల్ సరిగ్గా లేకపోతే లోన్స్ ఇవ్వరు సరిగ్గా. ఓకే ఓకే సరే. ఓకే మాస్టర్స్, ఈ ఆడితో అన్ని ఉన్న అడ్డంకులన్నీ బద్దలైపోయాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. రేపటి నుంచి మన క్లాస్ మామూలుగా యథావిధిగా జరుగుతుంది. యాక్చువల్గా రేపు 5వ రోజు, మీకు చెప్పినట్టుగా చివరి రోజు. అందరూ తప్పకుండా రండి మాస్టర్స్. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మహాతర బాబాజీకి, పరమశివుడికి, నా పూర్ణాత్మకు, విశ్వశక్తికి, సమస్త కాన్సెప్టులకు ఈ క్లాస్ జరగడానికి నాకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి శతకోటి కృతజ్ఞతలు. మళ్ళీ మనం రేపు కలుద్దాం. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరు అంతా శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.